క్రిప్టో ఎక్స్చేంజెస్‌కి సంబంధించి ఫిల్మ్ మినిస్ట్రీ, సెబీ అలాగే ఆర్‌బీఐతో చర్చలు జరుపుతోందని బిజినెస్ స్టాండర్డ్ వాళ్ళు అఫీషియల్ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న సమాచారం అంటూ ఒక ఆర్టికల్‌ని అయితే పబ్లిష్ చేశారు. ఈ ఆర్టికల్ ప్రకారం ఫిల్మ్ మినిస్ట్రీ, సెబీ అలాగే ఆర్‌బీఐతో చర్చలు జరుపుతోందని సెబీనైతే క్రిప్టో రెగ్యులేటర్‌గా ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. సో సెబీ ప్రస్తుతానికైతే ఇండియాలో క్రిప్టో ఎక్స్చేంజ్‌కి సంబంధించి ఎటువంటి రెగ్యులేటర్ అయితే లేరు. సో ఎప్పుడైతే సెబీ క్రిప్టో ఎక్స్చేంజెస్‌కి రెగ్యులేటర్‌గా యాక్ట్ చేస్తుందో, అప్పుడు ఇన్వెస్టర్స్‌కి ప్రొటెక్షన్ అయితే లభిస్తుందని మనమైతే చెప్పుకోవచ్చు. సో, అలాగే ఈ ప్రపోజ్డ్ ఫ్రేమ్‌వర్క్ ఏదైతే ఉందో, దీని ప్రకారం ఇండియాలో ఉండే ప్రతి క్రిప్టో ఎక్స్చేంజ్ సెబీ దగ్గర అయితే కంపల్సరీగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో, మరి మీరేమనుకుంటున్నారు? సెబీ క్రిప్టోని రెగ్యులేట్ చేయాలా? వద్దా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్‌లో అయితే ఇండియాలోనే బిగ్గెస్ట్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కోసం టొరెంట్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ నుంచి ఒక ఆర్డర్ గెలుచుకున్నట్లు ఎల్ఎన్టీ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు 3000 మెగావాట్ల సాయి డోంగర్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ మహారాష్ట్రలోని రాయగఢ్లో నిర్మించాల్సిందిగా కంపెనీ అయితే చెప్తుంది. సో అలాగే ఈ ఆర్డర్ని లార్జ్ కేటగిరీగా క్లాసిఫై చేసింది. సో లార్జ్ కేటగిరీ కంపెనీ ప్రకారం చూసినట్లయితే దాదాపు 2500 నుంచి 5000 కోట్ల మధ్యలో ఈ ఆర్డర్ అయితే ఉంటుందని కంపెనీ చెప్తోంది. 300 మెగావాట్స్ సోలార్ ప్రాజెక్టులో భాగంగా బోండాడా ఇంజనీరింగ్ నుంచి 375 కోట్ల విలువైన ఆర్డర్ వచ్చిందని పేజ్ డిజిటెక్ వాళ్ళ ఎక్స్చేంజ్లకు అయితే అప్డేట్ చేశారు. సో ఈ ఆర్డర్ ఒక టైం పీరియడ్ చూసినట్లయితే 15 months గా అప్డేట్ అయితే నెక్స్ట్ అప్డేట్ మనకు రైల్ టెల్ నుంచి వచ్చింది. సో రైల్ టెల్ వాళ్ళు ఎఫ్ఎస్ఎస్ఐ దగ్గర నుంచి క్లౌడ్ సర్వీసెస్ సంబంధించి దాదాపు 16 కోట్ల విలువైన ఆర్డర్ అయితే గెలుచుకున్నట్లుగా ఎక్స్చేంజెస్ కి ఈ రోజు అప్డేట్ చేశారు. సో ఈ ఆర్డర్ యొక్క వ్యాలిడిటీ చూసినట్లయితే 5th January 2029 వరకు ఉంటుందని రైల్టెల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. భారత్ కోకింగ్ కోల్ లిస్టింగ్ డేట్ అయితే January 19th అయితే పోస్ట్ పోన్ చేశారు. సో ముందుగా అనుకున్న ప్రకారం January 16th కంపెనీ అయితే ఎక్స్చేంజెస్ లో లిస్టింగ్ అవ్వాల్సింది. కానీ బిఎంసి ఎలక్షన్ల వల్ల ఇప్పుడైతే January 19th అయితే లిస్టింగ్ డేట్ ని పోస్ట్ పోన్ చేశారు. పిఎం కుసుమ్ లో భాగంగా సోలార్ పంప్ సెట్స్ ని కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఇన్స్టాలేషన్ అలాగే మెయింటెనెన్స్ చేయడం కోసం కర్ణాటక రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ నుంచి 120 కోట్ల విలువైన ఎల్ఓ అయితే రిసీవ్ చేసుకున్నట్లుగా ఓస్వాల్ పంప్స్ వాళ్ళు ఈ రోజు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. సో ఈ ఆర్డర్ లో భాగంగా ఫార్మర్స్ సైట్స్ దగ్గర సోలార్ పంప్సెస్ ని డిజైన్ చేసి అలాగే వాటి యొక్క మెయింటెనెన్స్ సప్లై చూసుకోవాల్సి ఉంటుందని కంపెనీ అయితే ఎక్స్చేంజెస్ చెప్తున్నారు. అలాగే ఈ ఆర్డర్ యొక్క వ్యాలిడిటీ చూసినట్లయితే 5 years గా వీళ్ళు అప్డేట్